జడ్చర్లలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రంగారెడ్డిగూడెంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. 10 చోట్ల పార్టీ కార్యకర్తలు కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తున్నారని ఒకరి మీద ఒకరు ప్రత్యేక ఆరోపణలు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 5 గంటలలోపు క్యూలో ఉన్నవారిని 5 గంటల తర్వాత కూడా ఓటు వేయడానికి అనుమతిస్తామంటున్న రిటర్నింగ్ అధికారులు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి సపర్యాలు చేస్తున్న ఇరుగు పొరుగు వారు వెంటనే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే సంవత్సరాలు నాగార్జున సాగర్ ఏం ఆశించి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్ అక్కడే ఉంటుంది, నాగార్జున అక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేస్తున్న ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ లైన్ బూత్ దగ్గర లైన్లో వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, ఆల్రెడీ ఓట్ వేసేసిన కవిత, హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి తదితరులు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జనగాంలో తీవ్ర ఉద్రిక్తత జరిగింది. లాఠీలు చూపిస్తూ గొడవపడుతున్న వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు. ములుగులో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీతక్కని మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ములుగులో సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాన్ని ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. హైదరాబాద్లో నటుడు ఎన్టీఆర్, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైన విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు నిదానంగా పోలింగ్ బూత్లకు చేరుకొని బారులు చేరుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబం మొత్తం ఓటు వేసిన